విదేశాల్లోనూ బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. దుబాయ్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు కమనీయంగా జరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఐ క్వయన్లో బంగారు బతుకమ్మ సంబురాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాగృతి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన బంగారు బతుకమ్మ సంబరాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యారు. తెలంగాణ ఎన్ఆర్ఐలతో కలిసి బతుకమ్మను పేర్చారు. దుబాయ్ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడి అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపి సందడి చేశారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఉయ్యాల పాటలతో దుబాయ్ హోరెత్తింది. అంతకుముందు కవితకు దుబాయ్ విమానాశ్రయంలో జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. గతంలో తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ ఇప్పుడు విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నదని ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ బిడ్డలు గల్ఫ్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించటం తెలంగాణకు గర్వకారణమన్నారు. గతంలో హైదరాబాద్లో బతుకమ్మ ఆడేందుకైనా కోర్టు నుంచి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదివరకైతే ఏదైతే అవమానాలు పడ్డామో అది పండుగ దగ్గర నుంచి మొదలు పెడితే ఏదైనా కావచ్చు, పండుగ దగ్గర నుండి ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బుల వరకు ప్రతినిత్యం మనము వివక్షకు గురైనాం. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వాటిని మంచిగా చేసుకుంటూ పోతాం. దానికి నిదర్శనం మన బతుకమ్మ. ఇదివరకు మనం బతుకమ్మ ఆడాలంటే నేను ట్యాంక్ బండ్ మీద కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. పర్మిషనే దొరకకపోతుంది. ప్రతి సంవత్సరం పర్మిషన్ తీసుకొని రావాలి ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ చేయాలి. అదేవిధంగా మీరు చూసినట్లయితే డబ్బులు కావచ్చు, ఆనాడు సమైక్య రాష్ట్రంలో ₹1 కూడా ఏం చేసుకుంటూ చేసుకోండి అన్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో నిలిచి గెలిచామని, అదే స్ఫూర్తితో బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించుకొని ఘనంగా నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు ఎంపీ కవిత. గత ప్రభుత్వాలు కనీసం నిధులు కూడా విడుదల చేయకుండా బతుకమ్మను గుర్తించలేదన్నారు. ప్రస్తుతం స్వరాష్ట్రంలో సగర్వంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవటం తెలంగాణ వాదుల విజయమని, ఇదే స్ఫూర్తితో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు ఎంపీ కవిత. మరి అటువంటి పరిస్థితి నుండి ఇవాళ బతుకమ్మ రాష్ట్ర పండుగ అయింది. బతుకమ్మ కోసం ప్రభుత్వాలు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ ఏర్పాటు చేస్తున్నారు. ముందు ట్యాంక్ బండ్ మొత్తం నిండా లైట్లు పెట్టి ఆడబిడ్డలు వాళ్ళే తీసుకొని పోయి బతుకమ్మలు ఆడిచ్చేటటువంటి పరిస్థితి. ఆ గౌరవాన్ని మనం సంపాదించుకుంటాం. అట్లనే ఇవాళ గల్ఫ్ బిడ్డల గురించి ఆలోచిస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ కష్టాలు ఉన్నాయి. మనకు ఊర్లలో భూములు ఉన్న వాళ్ళకు కూడా కనీసం పంట చేలలకు నీళ్లు రానటువంటి పరిస్థితులలో వలస వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నీ అక్కడ బాగుంటే ఎందుకు వస్తాం? నేనైతే ఇవాళ గౌరవం ఒకటే కోరుకుంటా ఉన్నా. ఒక రోజు రావాలి, గల్ఫ్లో ఉన్న మన బిడ్డలందరూ మళ్ళా తెలంగాణ వాపస్ రావాలి. గల్ఫ్ ఎన్ఆర్ఐల సహకారంతో ఈ ఏడు బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్నామని, ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు పోయి బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు కవిత. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో.